చేంజ్ అయింది చేంజ్ చేసాను అంటే సేమ్ నేర్పిస్తే విషయం అడ్డుకేషన్ ఉంటుందా అడిషనల్ అప్లికేషన్ సేమ్ వేరియబుల్స్ ఇందులో కూడా వేరియబుల్స్ ఉంటాయి కదా వేరియబుల్స్ కూడా అడిషనల్ నేమ్ ఇస్తాం అదే వేరియబుల్ నేమ్స్ ఉంటాయి ఇన్పుట్ వన్ ఇన్పుట్ వన్ అదట్లేదు ఎందుకో చెప్తానండి కాబట్టి బ్రాకెట్ ఇవ్వాలి అవసరం లేదు ఇక్కడ బ్రాకెట్ ఎండ్ అయింది ఇక్కడ బ్రాకెట్ ఇవ్వాలా స్టార్టింగ్ ముందే ఉంది కదా స్పేస్ ఇవ్వండి అప్పుడు ట్రాన్స్మిషన్ పెట్టుకోవచ్చు ట్రాన్స్మిషన్ పెట్టుకోవచ్చు సమ్మేషన్ పెట్టేసి రాత్రి జరిగింది అంత రాయన అవసరం లేదండి అక్కడే వస్తాను కింద ఇంకా నేను ఇచ్చాను URLs copy paste resource type ఏ సెలెక్ట్ చేయాలండి డిజిటల్ से क्लिक చేసాక చేయాలండి డిజిటల్ से క్లిక్ చేస్తే గంట కొట్టు రాయి ఇక్కడ క్రియేట్ రాదు ఇంకా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను బ్రాంచ్ అని సూపర్ అన్నట్టు స్టిల్ ఎక్కడుందన్నా రిసోర్స్ నేమ్ బ్రాంచ్ అని చెప్పాలి కదా బ్రాంచ్ ప్రాజెక్ట్ సర్వీస్
అండర్ సర్వీస్ విజిటల్ అయితే తీసుకోవాలి సార్. ఇంజిన్ నుంచి తెచ్చారండి సార్ విజిటల్ యాక్టివ్ నెంబర్స్ కూడా మళ్ళీ రెండు తీసుకోవాలి. రెండు టూల్స్ నుంచి అడిగారు. ఒకటి యాక్టివ్ నెంబర్స్ అండర్ స్కోర్ సర్వీస్. నెక్స్ట్ సర్వీస్ నేమ్ అథెంటికేషన్ 2 నెంబర్ సర్వీస్. నేమ్స్ ఇవ్వాలి కదండి. రెండు తీసుకోండి. నేమ్ ఇక్కడ అండర్ స్కోర్ సర్వీస్ ఒకటే అండి. నేను ఏదో డిస్కస్ చేశాను. డిజిటల్ ఇది నార్మల్ డిజిటల్ దాని నుంచి ఇక్కడి నుంచి బిజినెస్ సర్వీస్కి అండర్ స్కోర్ సర్వీస్. ఇక్కడి నుంచి ఇవ్వాలి మర్చిపోయారు ప్రాసెస్ రోజుల సర్వీస్ నుంచి అండర్ స్కోర్ ప్రాసెస్. డిజిటల్ ఎక్కడ ఫస్ట్ ఓకే అన్నీ చేసావా సరే సర్వీస్ వస్తుంది ఫస్ట్ సర్వీస్ డిజిటల్ డిజిటల్ బ్రాంచ్ ప్రాజెక్ట్ వచ్చాయి యాక్టివ్ నెంబర్ ఇంకోటి ఉండొచ్చు. ఎక్కడ దాంట్లోకి వెళ్ళి అదే ఉంటుంది అది. అది అక్కడ బ్రౌజర్లో లేకపోతే అక్కడికి వెళ్ళిపోయినాం. మైరోస్కి వెళ్ళిపోయినాం. ఎయిత్ నెంబర్ డిజిటల్ ఉంటుంది. అలా పెట్టకూడదు. ఎందుకంటే మనం 75 పెట్టాలి. డైరెక్ట్ బ్రౌజర్ నుంచి పెట్టాలి. అదే అన్న విజిటల్ పెట్టాలి. నేను అలా ఎక్కడ వెళ్ళదు అదట్టు వచ్చింది లోడ్ సోర్సెస్ ఇవ్వాలి కదా అక్కడ చూసుకోవాలి అది కాదు ఇంతమంది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఓకే నెక్స్ట్ 2 బిజినెస్ సర్వీసెస్ క్రియేట్ చేశాను. చేయడం తెలుసు కదా. ఫస్ట్ బిజినెస్ సర్వీస్ యాడ్ 2 నెంబర్స్ అండర్ స్కోర్ బిజినెస్ సర్వీస్ అని ఇవ్వాలి. అక్కడ రిసోర్సెస్ నేను దగ్గర బిజినెస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ 2 నెంబర్స్ బిజినెస్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బిజినెస్ సర్వీసెస్ చేయాలి. 2 బిజినెస్ సర్వీసెస్ ఇంపోర్ట్ కొట్టేసాను మర్చిపోయాను లోడ్ అయినా కానీ ఇదిగో ఇది చూపిస్తాను ఇదిందా ఇట్లా కొట్టేస్తే అక్కడికి వెళ్ళి ఇది కొట్టేస్తే ఇది వస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి యాక్టివ్ నెంబర్స్
ఇన్స్టా మళ్ళీ మాడిఫై చేస్తారు తర్వాత బిజినెస్ సర్వీస్ కదా ఇలా వచ్చేస్తాయండి కిందికి వచ్చేస్తాయి దానికి ఒక స్కీమా కూడా క్రియేట్ చేసుకుంటుందండి ఎందుకంటే ఆటోమేటిక్ ఎందుకంటే అది ఆల్రెడీ స్కీమా అవసరం కాబట్టి నెక్స్ట్ ప్రాక్సీ బిజినెస్ లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి బిజినెస్ సర్వీసెస్ అమౌంట్ పెట్టండి మీరు ఇక్కడ రానవసరం లేదు లాస్ట్కి వెళ్ళి సేవ్ కొట్టేసి లాస్ట్కి వెళ్ళి సేవ్ కొట్టి లాస్ట్ సేవ్ क्रिएट प्रोसेस सर्विस प्रोसेस सर्विस नहीं लगाया अंडरस्कोर प्रोसेस सर्विस मतलब ఉండదు द नेम రెండు గంటలు చేస్తాం మనకి రిసోర్స్ టైప్ ప్రాసెస్ సర్వీస్ సెలెక్ట్ చేయండి బిజినెస్ సర్వీస్ క్రియేట్ చేయండి టూ బిజినెస్ సర్వీసెస్ ఇక్కడ ఇచ్చానండి నేమ్స్ కూడా అండర్స్కోర్ బిజినెస్ సర్వీస్ అని వాళ్ళు యాడ్ 2 మెంబర్స్ అండర్స్కోర్ బిజినెస్ సర్వీస్ నెక్స్ట్ యాడ్ 2 మల్టిప్లికేషన్ 2 మెంబర్స్ అండర్స్కోర్ బిజినెస్ సర్వీస్ ఆల్రెడీ క్రియేట్ చేసిన అడిషన్ సర్వీస్ ఇవ్వాలి మల్టిప్లికేషన్ తీసుకోవాలి దీన్ని ఇవ్వాలి యూజర్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాక్సీ చేయండి ఒకటి అడిషన్ పెట్టండి జస్ట్ అది డమ్మీ మళ్ళీ డిలీట్ చేస్తాం ప్రాక్సీ చేసిన వాళ్ళు బిజినెస్ సర్వీస్ చేసిన వాళ్ళు ప్రాక్సీ సర్వీస్ క్రియేట్ చేసేసి బిజినెస్ సర్వీస్ అనేది అడిషన్ అప్పుడే సెలెక్ట్ చేయాలి అది కూడా డిలీట్ చేస్తాం అది చేస్తేనే మనం లోపలికి ఎంటర్ చేస్తాం సర్వీస్ కంప్లీట్ ఉంటేనే మనం మాడిఫై చేయాలి రోజులో కాబట్టి ఒక డమ్మీ ఇస్తాం అడిషనల్ మల్టిప్లికేషన్ తర్వాత డిలీట్ చేసేస్తాం ప్రాసెస్ సర్వీస్ ప్రాక్సీ సెకండ్ కాల్ చేస్తాను ప్రాక్సీ సర్వీస్ కూడా ఆటోమేటిక్గా ప్రాక్సీ సర్వీస్ చేసినప్పుడు స్కీమా యాడ్ చేసి క్రియేట్ అవుతుంది ప్రాక్సీ సర్వీస్ స్కీమా లాస్ట్ సేవ్ వచ్చేసేది లాస్ట్ కాబట్టి ఆటోమేటిక్ స్కీమా వచ్చేస్తుంది యాడ్ ఒకటే పెట్టాలి ఇంకా అవసరం లేదా ప్రాక్సీ చేసేయండి యాడ్ ఒకటి ప్రాక్సీ సర్వీస్ అనేది క్రియేట్ చేసేసి కింద బిజినెస్ సర్వీస్ సెలెక్ట్ చేసేసి యాడ్ 2 మెంబర్స్ ఇవ్వండి బిజినెస్ సర్వీస్ పెట్టామండి అంటే ప్రాక్సీ ఇస్తే డైరెక్ట్ బిజినెస్ సర్వీస్ యాడ్ 2 మెంబర్స్ పంపిస్తాను కానీ ఐ డోంట్ వాంట్ దిస్ వన్ జస్ట్ ఐ వాంట్ ఒకటి కండిషన్ ఇక్కడ రైట్ క్లిక్లు ఉండేయండి డైరెక్ట్ లెఫ్ట్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకు ఆప్షన్స్ వచ్చేస్తాయి
రైట్ క్లిక్ చేసేది మామూలు యూజువల్గా రైట్ క్లిక్ చేస్తూ ఉండేది ఇమేజ్ ఉండే కానీ ఓఎస్బీలో అలా కాదు లెఫ్ట్ క్లిక్ కొట్టగానే మనకు ఆప్షన్స్ వచ్చేస్తాయి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి డిలీట్ అంటే యాక్టివ్ నెంబర్స్ పెట్టాకనే మనకు వస్తుంది మామూలు ప్రాసెస్ సర్వీస్ అప్పుడు మనకు డిలీట్ చేసేసి బేస్డ్ ఆన్ కండిషన్ డిలీట్ చేసేసారు ఇప్పుడు ఏం చేయాలి నాకు బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అనే నెంబర్ ఉందనుకోండి లెస్ దాన్ 10 ఉందనుకోండి అడిషన్ చేయాలి గ్రేటర్ దాన్ 10 ఉందనుకోండి మల్టిప్లికేషన్ చేయాలి ఈక్వల్ టు 10 ఉందనుకోండి 5లో రాయాలి స్టార్టింగ్ 10G అంటే కింద ప్రాక్సీ 10 days ముందు కాబట్టి ఇక్కడ ఒక రోజు వేసేయచ్చు యాక్టివ్ నెంబర్స్ ప్రాక్సీ లెస్ దాన్ 10 అయితే అడిషన్ గ్రేటర్ దాన్ 10 అయితే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 10 అయితే సర్వీస్ నేమ్ ఒకటి ఫైల్ రాయాలి చేసేయండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేస్తాయి పైప్లైన్ పే పైప్లైన్ అంటే ఏంటి కనెక్షన్ టు ఫ్లో సీక్వెన్స్ మీరు ఎస్టిమేట్ చేసుకోకండి అజంప్షన్స్ వద్దండి పైప్లైన్ కొంచెం స్టోర్ ఉంటుందండి రోజు నెక్స్ట్ యాడ్ రౌట్ అంటే రౌటింగ్ అలర్ట్ చేసామండి డిఫరెంట్ వేస్ ఇంతకుముందు యాడ్ నెంబర్స్ పెట్టాం కదా ఆ విధంగా రౌట్ చేయడం ప్రాక్సీ సర్వీస్ నుంచి బిజినెస్ సర్వీస్ని కాల్ చేయడానికి రౌట్ అంటారు నెక్స్ట్ ఆప్షన్ ఇస్ కండిషనల్ బ్రాంచ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ స్విచ్ కేస్ ఇన్ సో ఆపరేషన్ ఎవరికైనా చెప్పేటప్పుడు చాలా సింపుల్ అండి మెసేజ్ ఫ్లో మీద ఐకాన్ మీద క్లిక్ చేయగానే వీ విల్ గెట్ ఆల్ ద ఆప్షన్స్ కండిషనల్ ఆపరేషనల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ రౌట్ అండ్ పైప్లైన్ మీకు ఎప్పుడైనా అన్ఫిట్ వల్ల బాగా చెప్తాను ఏంటంటే మనం చదువుడే పని లేదు వేరే పని ఉండదు ఇప్పుడు అది క్లిక్ చేశారండి కండిషనల్ బ్రాంచ్ క్లిక్ చేయగానే బ్రాంచ్ కూడా వచ్చేసింది ఎప్పుడైనా ఏదైనా నోడ్ క్రియేట్ కావాలి ఇక్కడ అన్ని నోడ్స్ అండి అందుకే ఫస్ట్ సింబల్ ఏంటి స్టార్ట్ నోడ్ అంటారు అంటే కదా స్టార్ట్ కాంపోనెంట్ అన్నాడు స్టార్ట్ నోడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ నోడ్ బ్రాంచ్ నోడ్ క్రియేట్ అయింది కదా ఎడిట్ బ్రాంచ్ నోడ్ అలా డైరెక్ట్ మనం మోడ్ చేయాలి ఫస్ట్ ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ మన కండిషన్స్ వస్తాయి లెస్ దాన్ 10 గ్రేటర్ దాన్ 10 లేకుంటే ఈక్వల్ టు 10 ఆ 10 అనేది ఎవరు పాస్ చేయాలండి వాల్యూ హూ విల్ పాస్ 10 వాల్యూ మనం ఇన్పుట్ పేలోడ్ ఇదే కదా బాడీ ఇన్పుట్ నుంచి రావాలి సోప్లో ఒకటి ఉంటుందండి ప్రతిదీ ఇన్పుట్ అంతా ఓఎస్బీలో మనలాగా డైరెక్ట్ ఇన్పుట్ అవుట్పుట్ అని రాదు అక్కడ వేరే ఇలా క్లిక్ చేసి ట్రాన్స్మిషన్ రాదు జస్ట్ లైక్ సోప్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాత్ ఏదో సెలెక్ట్ చేయాలి సెలెక్టెడ్ పాత్ ఇక్కడ ఎడిట్ ఉందా ఎడిట్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ ఎడిట్ ఉంటుంది ఎడిటింగ్ మీద క్లిక్ చేశారు అది కనిపించదండి ఎడిట్ అనేది చిన్నగా ఉంటుంది నెక్స్ట్ కింద వేరియబుల్ స్ట్రక్చర్స్ అండి వేరియబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటి మనం బాడీ లోపలికి వెళ్ళేసి సోప్ మెసేజ్లోకి వస్తుంది మనకి ఆల్రెడీ డిస్టెన్స్ పెట్టాం కదా సోప్ మెసేజ్ లోపల ఉంటుంది సోప్ లోపల బాడీ సెలెక్ట్ చేసేసి బాడీ యాక్చువల్ కంటెంట్ ఉంటుంది బాడీ లోపల ఎప్పుడు బాడీ తీసుకుంటాం ఓన్లీ సెక్యూరిటీ బాడీ సంబంధించింది మాత్రం డేటాకి వెళ్తాం వేరియబుల్ స్ట్రక్చర్స్కి వెళ్ళాక ఈ సెలెక్టెడ్ స్ట్రక్చర్ నుంచి బాడీ సెలెక్ట్ చేయండి ఇక్కడ చూసారా బిల్ట్ ఇన్ ఆపరేషన్స్ వేరియబుల్స్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఎన్ని టైప్స్ బిల్ట్ అన్ని ఉంటాయి మనం తీసుకునేది బాడీ ఎందుకంటే క్లియర్ కదండి బాడీ ఎందుకు తీసుకుంటున్నాం మనం ప్రాక్సీ సర్వీస్ నుంచి వచ్చేది బాడీ కదా మామూలుగా సోప్ హెడర్ వస్తుంది సోప్ హెడర్ సోప్ ఎంగులోకి వస్తుంది సోప్ ఎంగులోకి కంటెంట్స్ హెడర్ బాడీ అండ్ అటాచ్మెంట్ మనకు ఆల్వేస్ కంటెంట్ ఉండేది ఇక్కడ బాడీ లోపల ఉంటుంది హెడర్ అటాచ్మెంట్ అనేది పక్క పెట్టేస్తుంది ఇక్కడ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసామనుకోండి మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇది క్లియర్ కదా ఆల్వేస్ యూ విల్ గెట్ ఏ సోప్ మెసేజ్ ఇన్సైడ్ ఓఎస్బీలోకి మనం డేటా వచ్చిందంటేనే సోప్ మెసేజ్ కాబట్టి బాడీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీ ఇన్స్పెక్టర్స్ అది కాపీ చేసేసి ఎక్స్ప్రెషన్ బిల్డర్ వేయాలి ఎక్స్ప్రెషన్ ఎడిటర్ ఇక్కడ కాపీ చేసేసి పే చేసాం మనం రాసుకుంటుందండి ఎక్స్పార్ట్ ఎక్స్ప్రెషన్ అదే రాస్తాం కంట్రోల్ సి కంట్రోల్ డి
ఈ మాత్రం దానికి అదే అక్కడ పెట్టచ్చు. మనకెందుకు ఆప్షన్ ఇచ్చినారు కాపీ పేస్ట్? అది క్రియేట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ క్రియేట్ చేసిందండి ప్రాపర్టీ ఇన్స్పెక్టర్లో. ఇది కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం ఇదే డిస్ప్లే చేయడమే, ఇది ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు కదా డైరెక్ట్. ఎందుకంటే దాన్ని మాడిఫై చేసే ఛాన్స్ ఇస్తుంది. ఇక్కడే ఇచ్చిందనుకోండి మనం వెళ్ళేది కదా, కాబట్టి మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు మాడిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. సేవ్ చేసాం, సేవ్ చేసే కానీ ఇక్కడికి వచ్చేసి నంబర్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ నెంబర్ అంటే మనం ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ వాల్యూ ఏది ఇచ్చినా ఆ వాల్యూ ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది. వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేస్తాను. బాడీ ఇచ్చేస్తాను. రాలేదు, యాడని వచ్చింది. ఫస్ట్ ఆపరేషన్ గ్రేటర్ దాన్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆపరేటర్ ఈజ్ మల్టిప్లికేషన్. నేమ్లో క్రియేట్ చేస్తున్నాను. గ్రేటర్ దాన్ ఆపరేషన్ సెలెక్ట్ చేసేసి 10 అని ఇచ్చేసి ఈజ్ మల్టిప్లికేషన్ అనేది లేబుల్ ఇచ్చాము. నెక్స్ట్ కింద ప్యారల్స్లో ఉంటున్నాడు సింబల్, ఇంకో సింబల్ యాడ్ చేసేయండి. కొత్త సింబల్ ప్లస్ సింబల్ కిందకి యారో మార్క్ ఇస్తారు. ఇప్పుడు లెస్ దాన్ సింబల్, less than 10 is addition. ఫస్ట్ చేద్దాం, తర్వాత మారుతుంది. ఆ పైన వేరియబుల్ దగ్గర బాడీ ఈక్వల్ పెట్టండి, తర్వాత పెడదాం. ఈక్వల్ పెట్టేసి పైలట్ తర్వాత పెడదాం. ఫస్ట్ ఇది సెట్ చేద్దాం. కండిషనల్ బ్రాంచ్ వర్క్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండి. ఇవాళ జస్ట్ కండిషన్స్ పెట్టాను, రౌట్ చేయలేదు. అడిషన్ సర్వీస్, అడిషన్ బిజినెస్ సర్వీస్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అడిషన్ మల్టిప్లికేషన్ మీద క్లిక్ చేశారనుకోండి, సర్వీస్తో పాస్ చేయడం. ఈజ్ మల్టిప్లికేషన్ మీద క్లిక్ చేశారనుకోండి, మల్టిప్లికేషన్ బిజినెస్ సర్వీస్ని కాల్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసేసి ఈజ్ మల్టిప్లికేషన్ మీద యాడ్ రౌట్, ఈజ్ మల్టిప్లికేషన్ మీద క్లిక్ చేసామనుకోండి, యాడ్ రౌట్ వచ్చేసి దాన్ని రౌట్ నోట్ని ఎడిట్ చేయండి. చాలా సింపుల్ అండి. ఏమనంటే ఎడిట్ అంటాడు, అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనం చేసేది ఏముండదు. ఇక్కడ యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తాను ఎవరన్నా లేట్ అయితే. డైనమిక్ లోడింగ్ అంటే ఏంటండి? సరే అండి, లోడింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ లోడింగ్. ఇక్కడ సర్వీస్ ఉంటుందండి రౌట్. మా ఓటర్ అందరూ కూడా మళ్ళీ కరెక్ట్ సార్. రౌట్ టు సర్వీస్. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఈజ్ మల్టిప్లికేషన్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి మల్టిప్లికేషన్ బిజినెస్ సర్వీస్ సెలెక్ట్ చేయాలి. యాడ్ సర్వీస్, యాడ్ 2 numbers బిజినెస్ సర్వీస్, యాడ్ 2 numbers ప్రాక్సీ సర్వీస్ సెలెక్ట్ చేశారండి. సారీ, మల్టిప్లికేషన్ 2 numbers బిజినెస్ సర్వీస్. సింగిల్ ఆపరేషన్ ఉంటే సెలెక్ట్ చేయకుండా పర్లేదు. మల్టిప్లికేషన్ సెలెక్ట్ చేయండి. సేవ్ ఇక్కడే కొట్టకండి, ఫస్ట్ వెళ్ళిపోతుంది. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ కొట్టాక ఇక్కడ బ్యాక్ టు యాడ్ 2 numbers ప్రాక్సీ సర్వీస్ ఉంటుంది. లింక్ అది క్లిక్ చేసేసి
ఇప్పుడు అడిషన్కి ఇవ్వండి. అడిషన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈజ్ అడిషన్. మళ్ళీ అదేవిధంగా యాడ్ రో. ఈజ్ అడిషన్ మీద క్లిక్ చేయండి. యాడ్ రో. మళ్ళీ యాక్షన్. సినిమా పిల్లలు ఉంటుందండి. యాక్షన్ స్టాప్ సేవ్ చేశారు కదా. సేవ్ చేయగానే ఇక్కడ బ్యాక్ టు అన్నప్పుడు కింద లింక్ వస్తుంది. అది క్లిక్ చేయండి. చేశాక అడిషన్ లింక్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మళ్ళీ నోడ్ వస్తుంది. నోడ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ రోడ్ యాడ్ రోడ్. అక్కడ అనుభవం లేదు సార్. తెలిస్తే చాలా ఫాస్ట్ డెవలప్ చేయండి. బిజినెస్ సర్వీస్ చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి. అందుకు అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతుంది అంటే మొత్తం యాడ్ యాక్షన్ కండిషన్ సేవ్ సేవాలు యాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయాలి. దండం వచ్చింది. సేవలు కొట్టారు. సేవలు గుర్తుంది దండం వచ్చింది. సేవలు సేవలు ఎప్పుడు యాక్టివేట్ అయినా సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ చేసి క్లిక్ చేయండి. ప్రాసెసర్ క్లిక్ చేసి ఎలా డేట్ చేస్తారని ఫస్ట్ నెంబర్ అనేది <10 ఇస్తే అడిషన్కి వెళ్ళాలి. ఫస్ట్ నెంబర్ అనేది <10 ఇచ్చామనుకోండి మల్టిప్లికేషన్ రిజల్ట్ రావాలి. 12 ఇచ్చామనుకోండి ఎంత వస్తుంది? 12 120 వస్తుంది. 9 ఇచ్చామనుకోండి 19 వస్తుంది. అంతే క్లిక్ చేసి అవును. ఇన్పుట్ పంపేసుకునే మనకి ఇన్పుట్ అనేది తక్కువ ఇస్తే ఇన్పుట్ అనేది 10 కన్నా తక్కువ ఇస్తే ఎడిషన్కి వెళ్ళదు. ఎక్కువ ఇస్తే ఇన్పుట్ 1 బేస్ చేసుకుని ఫ్లోటింగ్ చేసాం. ఇక్కడ దాకా రాలేదు సార్. అవుతుంది. వాళ్ళకి 3 అని వచ్చింది ఎందుకండి? ఆ 3 అని వచ్చింది ఏంటి? నేను స్టాప్ చేయలేదు. 10 ఇచ్చి అయ్యిపోయింది. 10 ఇస్తే ఏమవుతుంది తెలియదు. అది ఇస్తే ఏమి ఇవ్వదు. అంతే ఉండదు. ఒక 300 రిజల్ట్ 300 రిజల్ట్. మన ప్రోగ్రామ్ సక్సెస్.